నమస్కారం. వేదధర్మం ఛానల్కి స్వాగతం. ఐశ్వర్యం తెచ్చే దీపం ఏమిటి? ఏ దిశ వైపు పెడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలో జ్యోతిష్య శాస్త్రానికి ఉన్నట్టుగానే వాస్తు శాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ఇంటి నిర్మాణంతో పాటు వస్తువుల అమరికను కూడా తెలియజేస్తుంది. ఏ వస్తువు ఎక్కడ ఎలా ఉంటే మంచి ఫలితాలు వస్తాయనే దాని గురించి స్పష్టం చేస్తుంది. ఇక అయితే హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు ఇంట్లో పూజలు ప్రార్థనలు చేయటం వలన ప్రతికూల శక్తులు తొలగి ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం ఉంది. భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే మనసుకి ప్రశాంతత లభిస్తుంది, పనుల్లో విజయాలు సాధ్యమవుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అయితే ఏ మతాచారమైనా సరైన విధి విధానాలతో చేస్తేనే ఫలప్రదమవుతుంది. అందుకే పూజా నియమాలను సరిగ్గా తెలుసుకుని ఆచరించడం చాలా ముఖ్యం. ఉదయం, సాయంత్రం పూజలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఉదయం పూజలో నీరు, పుష్పాలు, ధూపం, నైవేద్యం సమర్పించడం శుభప్రదం. సాయంత్రం పూజలో ముఖ్యంగా దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. దేవుని ముందు దీపం వెలిగించే సరైన విధానం. దీపం వెలిగించటం కేవలం ఆచారం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. దీపం వెలుగుతో అజ్ఞానం తొలగి జ్ఞానం, శాంతి, సానుకూల శక్తి పెరుగుతాయని భావిస్తారు. అయితే దీపారాధనలో కొన్ని నియమాలు పాటించాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం వేళల్లో ఇంటి ప్రధాన ద్వారం ముందు దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఇలా చేయడం వలన ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులు తొలగి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్మకం. ఇది వాస్తు దోషాలను తగ్గించి ఇంటికి ఆనందం, శాంతి, ఐశ్వర్యం తీసుకొస్తుందని చెబుతారు. తులసి దగ్గర దీపం. విష్ణు, లక్ష్మీ దేవతలకు తులసి ఎంతో ప్రియమైనది. తులసి యొక్క ఉన్న ఇంటికి దైవ అనుగ్రహం లభిస్తుందని హిందూ గ్రంథాలు పేర్కొంటున్నాయి. అందుకే సాయంత్రం వేళ తులసి దగ్గర దీపం వెలిగించడం శుభదాయకంగా భావిస్తారు. ఇది కుటుంబానికి ధన సమృద్ధి, సౌఖ్యం కలిగిస్తుందని విశ్వసిస్తారు. దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు. దీపంలో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నూనె లేదా నెయ్యి ఉపయోగించాలి. దీపారాధన కోసం ఉపయోగించే నూనెను ప్రత్యేకంగా ఉంచటం మంచిది. ప్రతిరోజు దేవాలయం, పూజ గది, ప్రధాన ద్వారం, తులసి వద్ద 3 చోట్ల దీపం వెలిగించడం శుభప్రదం. దీపం తూర్పు లేదా ఉత్తర దిశకు ఎదురుగా ఉండాలి. దక్షిణ దిశ వైపు దీపం వెలిగించరాదని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. భక్తి, శ్రద్ధ, నియమ పాలనతో చేసిన పూజే ఫలప్రదం. దీపం వెలిగించటం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఆచారాలను కేవలం రూపకల్పనగా కాకుండా ఆధ్యాత్మిక భావంతో ఆచరించడం నిజమైన శ్రేయస్సుకి దారితీస్తుంది. తెలుసుకున్నారు కదా? మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.